ఈ వీడియోలో మనము ఈరోజు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ఎలా, మన గుండెను ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి, అలాగే డైలీ మనము చేసే పనుల వల్ల మన కొలెస్ట్రాల్ తగ్గడం, అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎందుకంటే గుండె ఆరోగ్యంగా ఉండడం వల్ల మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటాయి, అలాగే కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడం వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, బీపీ పెరుగుతుంది. బీపీ, షుగర్ కంటే ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా డేంజర్. అది ఉండడం వల్ల ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందనేది తెలియకుండానే మనకు భయంగా ఉంటుంది ఆ కొలెస్ట్రాల్ అనేది. కాబట్టి కొలెస్ట్రాల్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంచుకోవాలి. కాబట్టి అది ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అబ్బాయి ఈ వీడియోకి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ మేము మరవలేనిది. అలాగే మీరు ఎప్పుడూ ఈ ఛానల్ ఆదరిస్తూనే ఉండాలి. మన గుండె ఆరోగ్యంగా ఉండాలి, కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా కావాలి, రక్తనాళాలు క్లీన్గా ఉండాలి అంటే మార్నింగ్ ఎప్పుడైనా డైలీ పడగడుపున ఒక 4-5 కరివేపాకులు లేతవి తీసుకొని వాటికి పచ్చిగా ఉన్న వాటినే మంచిగా నమిలేయాలి. మంచిగా చిన్న చిన్నగా బాగా దెబ్బ దెబ్బ కాకుండా మెల్లమెల్లగా నములుకుంటూ ఆ రసాన్ని మింగుకుంటూ ఆ ఆకులను మొత్తం మింగేయాలి. అట్లా మింగేయడం వలన రక్తనాళాలు క్లీన్గా కడిగేసినట్టుగా నీట్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఏ కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా ఉంటుంది, ప్లస్ గుండె ఆరోగ్యంగా ఉంటుంది, హార్ట్ అటాక్ ప్రాబ్లం అనేది రాకుండా కాపాడుతుంది. కాబట్టి మార్నింగ్ పూట డైలీ పడగడుపున 4-5 కరివేపాకులు లేతవి తీసుకొని మన వీడియోలో చెప్పినట్టు నమిలి మింగేయండి. మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉండొచ్చు. కానీ కొలెస్ట్రాల్ ఫుడ్స్ తక్కువగా తినండి. కొలెస్ట్రాల్ వచ్చే ఫుడ్స్ అనేటివి ఉంటాయి కదా, అవి తక్కువగా తినండి. మీరు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేకుండా సంతోషంగా ఫ్యామిలీతో ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె చూశారు కదా ఈ వీడియోలో చెప్పినట్టు, ఆ విధంగా చేయండి. మీ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది, మీ రక్తనాళాలు క్లీన్గా ఉంటాయి కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటారు. అలాగే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది, హెల్తీగా ఉండవచ్చు. అలాగే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాం కాబట్టి హ్యాపీగా ఉంటాము. అలాగే డైలీ ఈ విధంగా చేయండి. కొలెస్ట్రాల్ లేని ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు. అలాగే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అబ్బా. మీరు ఇచ్చే సపోర్ట్ మేము ఎన్నటికీ మరవలేనిది. మన ఛానల్లో ఇక మీదట కొత్త కొత్త హెల్త్ టిప్స్తో కొత్త వీడియోస్ రాబోతున్నాయి. వాటిని కూడా ఇలానే ఆదరించండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే కదా మేము కొంచెం బూస్టప్గా ఉంటుంది. మళ్ళీ మేము మీకోసం తీసుకొచ్చే హెల్త్ టిప్స్ కోసము ప్రయత్నిస్తూ ఉంటాము. మీకోసం ఏదైనా చేస్తాము. మళ్ళీ మంచి మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వచ్చే వరకు సెలవు, నమస్తే. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.